హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోస్ పెడుతూనే ఉన్నాము. అలాగే ఇప్పుడు కూడా అలాంటి వీడియోనే, కాకపోతే ఇంకోటి నిర్ణయం తీసుకున్నాం అనమాట. ఒకటి ఇది ఆలోచన ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే చేతిలో అమౌంట్ లేక కొంచెం ఆగినాము. అదేంటి అనేది చెప్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొన్న ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియోలో తెచ్చిన ఐటమ్స్ అన్నీ కొన్ని ఎక్స్ట్రాస్ తీసుకొచ్చాను అనమాట. కస్టమర్ చెప్పిన ఐటమ్స్ కొన్ని పోయినాయి అంటే కొన్ని మటుకు ఎక్స్ట్రాస్ తీసుకొచ్చేసినాము. ఎక్స్ట్రా ఆలోచనలతో ఎక్స్ట్రా ఇంట్లో పెట్టుకోవాల్సి వచ్చింది. పోలేదు, అసలు ఆ మాలే పోలేదు. పండగ కాబట్టి మాల్ అంతా పోతుందేమో అనుకున్నాము. కొన్ని ప్లేస్లలో పోయింది, కానీ మార్నింగ్ టైం కూడా పెట్టుంటే పక్కా పోతుంది అనమాట. మేము తెచ్చిన ఐటమ్స్ అన్నీ బంతిపూలు కానీ, ఈ అరిటాకులు కానీ, మామిడాకులు కానీ, ఇంకా చామంతి పూలు కానీ, ఇంకా జిబి పూలు అని ఉంటాయి, సన్నజాజి ఆ పూలు కానీ కొన్ని దారిలో వస్తూ పడేసుకుంటూ కూడా వచ్చేసినాము. బరువు మోసుకోవడం ఎందుకు అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని ఐటమ్స్ అయితే అవుతాయి. లాస్ చూపెట్టడం కూడా నాకు ఇష్టం లేదు అసలు. ప్రతి వీడియో లాస్ అని చెప్పడం అంత ఇది కాదు. కానీ అయితే తెచ్చినాము, 8 కట్టలేమో తెచ్చినాము. దాంట్లో ఒక 4 పోయినాయి, 4 అలాగే ఉండిపోయినాయి. ఇది ఒక లాస్. అంటే ఇంకొకటి, ఇది మామిడాకులు. ఇవి కొంచెం రేపటికి పనికొస్తాయేమో అనిపిస్తుంది, కానీ తీసుకోరా అనిపిస్తుంది. మరి చూడాలి. ఇవైతే ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ఒక 10 కట్టలు దాకా ఉన్నాయి. చాలా అంటే చాలా రాలేదు. తెచ్చిన దాంట్లో ఒక 2 కట్టలు పోయినాయి అంట, అంతే. అంటే నా దగ్గర ఒక్కటి కూడా సేల్ కాలే, ఆయన దగ్గర పెట్టినప్పుడు ఒక 2 పోయినాయి అంట. అందుకని 80% ఇంకా ఉందన్నమాట. తర్వాత ఇది లాస్ట్ వీడియోలో పోజుల మీద పోజులు ఇచ్చిండు అనమాట. ఇలా అని తీసుకొచ్చినాము, ఎక్స్ట్రా తెచ్చినాము అది అని చెప్పేసి. కానీ పోలే, ఎక్కడికక్కడనే రెండు తీసుకొచ్చినాము. రెండింటికి 2 అలాగే ఉంది. ఒక ఆయన దగ్గర ఉంది, నా దగ్గర బాగానే ఉంది. కింద ఇక్కడ చూడు, ఇట్లుంటే తీసుకుంటారా? ఇక్కడ ఇక్కడ అంతా ఇట్లా నల్లగా అయిపోయింది. ప్లస్ కొన్ని ప్లేస్లు అక్కడ లాస్ట్ చివరికి బ్లాక్ అయిపోయింది. ఇంత ఇది కూడా తీసుకోను, నేనేమో తీసుకుంటున్నా అని ఒకటే బరువు మీద బరువు మోసుకొని బంతి పూలు కూడా 4 days నుంచి దాన్ని మోసుకొస్తున్నాము. దాంట్లో ఒక పావు కిలో అంతకు మించి ఏం పోవట్లేదు. 10 కిలోలు 10 కిలోలు 20 కిలోలు. ఆయన దగ్గర 10, నా దగ్గర 10, మొత్తం 20 కిలోలు తీసుకొచ్చినాము. ఏం సేల్ కాలేదు. అవే బంతిపూలు పక్కనే ఉన్నాయి, అవి బ్యాగ్లలో ఉన్నాయి, పక్కన పెట్టేసాము. ఈరోజు కూడా తీసుకెళ్ళి మార్కెట్కి వెళ్ళొచ్చిండు. నేను వెళ్ళలేదు ఈరోజు. మాల్ సరిగ్గా లేదు, నేను వెళ్ళమని చెప్పిన. ఉన్న మాల్ ఆయన పట్టుకొని వెళ్ళలేదు. ఈరోజు ఫ్రెష్గా మాల్ తీసుకొచ్చుకోలేదు, ఉన్నదే అమ్ముకుంటామని చెప్పి పట్టించిన. నేను ఇంట్లో పనులు ఉట్టుకొని ఉంటే 3-4 days నుంచి ఇంట్లో పట్టించుకోలేదు. కొంచెం చక్కచగరం ఉంటే నా పని నేను చేసుకోలేదు ఇంట్లో. ఇది వచ్చేసి మల్బరీ గులాబీ అంటారు. ఇది బ్యాగ్ మొత్తం ఒక 10 kgs దాకా ఉంది, మొత్తం పోయింది. అంటే దీంట్లో మార్నింగ్ ఇద్దరం కలిసి గేడింగ్ చేసినాము. దాంట్లో వచ్చిన పువ్వులు ఒక కిలో మీద 50 ఎంత ఉంది, కేజీన్నర దాకా ఫ్రెష్ పువ్వులు వచ్చినాయి. అంటే ఇద్దరం కలిసి వచ్చినాయి కేజీన్నర. అవే పట్టుకొని పోయింది పువ్వులు. కాబట్టి ఇద్దరికి షేర్ చేసుకొని రాదు, కొన్ని ఉన్నాయి కాబట్టి ఒకటి వెళ్ళని పంపించామన్నమాట. ఈ పూలు అయితే ఇవి ఇలా ఉన్నాయి. దీని పరిస్థితి దేనికి పనికిరావు, వేస్ట్ అయిపోయింది. ఒక 10 kg దాకా లాస్. అంటే ఇదొకటి అయిపోయిందా, ఇది మామిడాకులు అయిపోయిందా, అరిటాకులు అయిపోయినాయా, చామంతి కొంచెం పోయింది, తర్వాత బంతిపూలు పోయినాయి, తర్వాత దాని పేరు మతి మరపు ఎక్కువైంది, గుర్తులేదు. అది దాని పేరేంటారు, వాసన వస్తుంది చూడు. నేను పడేసిన దవనం కూడా నల్లగా అయిపోయింది, అది పడేసిన. నేను 4 కట్టలు దగ్గర ఉన్నాయి, కానీ అవి నల్లగా ఉన్నా సరే స్టాండ్ మీద పెట్టద్దు అని చెప్తా. అట్లా నల్లగా ఉంటే చూసి వెళ్ళిపోతారు. మోసుకుపోవడం వేస్ట్. మనము
అని చెప్పేసి అంట. మనం ఫ్రెష్గా ఉంటేనే పెట్టుకుందాం, లేకపోతే లేదు. అట్లా మచ్చలు మచ్చలు ఉంటే వాళ్ళు అమౌంట్ పెట్టి ఎందుకు తీసుకుంటారు? ఫ్రెష్గా ఉంటేనే తీసుకుంటారు. వద్దు అని చెప్తా. ఆయన తీసుకుంటారు ఎవరో ఒకరు, తీసుకుంటారు ఎవరో ఒకరు అని ఉన్న సగం లాస్లో సరే. అది 10 రూపాయలకు అమ్మాల్సింది 5 రూపాయలకు అమ్మా అంటే 50% లాస్ కవర్ అయింది. ఏం కవర్ చేసినావు కానీ అది చిన్న ఏమంటారు బరువు కొంచెమే కాబట్టి ఏదో మోసుకెళ్ళినాంలే. కానీ ఎన్ని సామాన్లు బంతిపూలు అయితే ఒక 4 రోజుల నుంచి తీసుకొస్తాం. దాంట్లో ఒక 1/4 కిలో కంటే ఎక్కువ వెళ్తుంది లేదు. బరువు మాత్రం ఫుల్ డబల్ అవుతలేదు. అదే అమ్ముడు అవుతలేదు. నేనేమన్నా ఏం వెళ్తలేదు. సరే, అసలు ఇవన్నీ మిగలకపోతుండే. బంతిపూలు అయినా సరే, ఈ రెడ్ గులాబీ అయినా సరే వెళ్ళిపోతుండే. కానీ ఎందుకు మిగిలిపోయినాయి అని అంటే మార్నింగ్ టైము మాకు స్టాండ్ దొరకలేదు. కొన్ని అంతకుముందు పోస్ట్ చేసిన వీడియోలలో కూడా చెప్పినాము మేము. మార్నింగ్ వెళ్ళాలి, తెల్లారుజామున 6 గంటలకు వెళ్ళాలి, పెట్టాలనుకుంటున్నాం, స్టాండ్ వేసుకొని పెట్టాలనుకుంటున్నాం అంటే మన దగ్గర స్టాండ్ లేదు. వాళ్ళ దగ్గరనే స్టాండ్ వాళ్ళ దగ్గర తీసుకొని పెట్టుకోవాలి. స్టాండ్ వాళ్ళకి చెప్పి వేపిద్దామంటే వాళ్ళు ఏమన్నారంటే ఒక స్టాండ్ కోసము మీ దగ్గరికి వచ్చి వేయలేము, నెల మొత్తం కంటిన్యూగా అక్కడే వేసుకుంటామంటే చెప్పండి, వేస్తాము, రెగ్యులర్గా అక్కడే ఉంటుంది అని చెప్పేసి అలా. రెగ్యులర్గా కాదు, పండగ పూట జస్ట్ ఒక్క రోజుకి మట్టుకేయాలంటే ఒక్క రోజుకైతే రాలేము అని చెప్పేసి అన్నారు. 2-3 తెలిసిన వాళ్ళు ఉన్నారు స్టాండ్ వాళ్ళు. ముగ్గురికి ఫోన్ చేస్తే ముగ్గురు అదే ఆన్సర్ ఇచ్చారు. అందుకని పెట్టలేకపోయినా మార్నింగ్ టైము, అందుకే మాల్ అలాగే ఉండిపోయింది. పొద్దున సాయంత్రానికి అని చెప్పి తీసుకున్నాము, పెద్దగా ఎక్కువగానే తీసుకున్నాము. లేకపోతే అసలు మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ పెట్టింటే కన్నా మంచిగా పోతుండే. ఇద్దరం కలిసి పెట్టుంటే మొత్తం అసలు మిగలకపోతుండే కూడా. మధ్యలో చాలా పడేసుకుంటూ వచ్చినాం. మిగిలిన సామాన్లు అయితే ఇవి ఈరోజు పడేయాల్సినది, ఇది ఈ నైట్ పడేయాలి ఇది. ఇప్పుడు ప్రజెంట్ ఏం ఆలోచించినామంటే స్టాండ్ తీసుకోవాలంటే మన దగ్గర పెద్ద బండి ఉండాలి. 3 వీలరా 4 వీలరా ఏదో ఒక బండి ఉండాలి. అది లేదు. మన స్కూటీ మీద ఇవన్నీ మోసుకెళ్ళలేము, స్టాండ్ తీసుకెళ్ళలేము. కాబట్టి స్టాండ్ ఇప్పుడు చేయించుకొని తీసుకెళ్ళాలి. చిన్న బండి మీద తీసుకెళ్ళలేము కాబట్టి 3 వీలర్ 4 వీలర్ తీసుకోవాలంటే సంతకాలు పెట్రోల్ కావాలి, అమౌంట్ కావాలి, కొంచెం బడ్జెట్ ప్రాబ్లం ఉంది. కాబట్టి ఆ బండిది పక్కన పెడితే దానికి టైం వచ్చినప్పుడు తీసుకున్నాం. ఒక కరెక్ట్గా 6 months వరకు దానికి టైం తీసుకుంటున్నాము. 6 months లోపల ఏదన్నా జరిగింది అనుకో అమౌంట్ గురించి తీసేసుకుంటాము. టైం అయితే 6 months వరకు తీసుకున్నాము. ఈ లోపల ఏం ఆలోచించడం అంటే అంత ముందు నుంచే ఉండే ఈ ఆలోచన. తోపుడు బండి అంటారు కదా, 4 చక్రాల బండి, అది తీసుకుందాం అనుకున్నాం అనమాట. స్టాండ్ మోసుకొని వెళ్ళాలంటే కొంచెం కష్టమవుతుంది బండి మీద. మనం చేయాలంటే కూడా అది 10,000 ఎక్కువనే ఉంది. తీసుకొని ఏడాది ప్లేస్లో పెట్టేద్దామంటే అందుకని బండి తీసుకుందాం అనుకుంటున్నాము. అది ప్రజెంట్ మేము స్టార్టింగ్లో మార్కెట్కి వెళ్ళినప్పుడు, నిమ్మకాయల కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఉందన్నమాట. అది చేసేవాళ్ళు. వాళ్ళని అడిగితే 6,000 చేంజ్ అన్నారు. 6,000 7,000 అలా అన్నారు. చూడాలి ఎంతవరకు ఇస్తారో. మనము కావాలని తీసుకుంటే ఏమైనా ఇంకా తక్కువ చేస్తారేమో జస్ట్ అడిగి కనుక్కొని వెళ్ళిపోయాము అనమాట ఆ రోజు. ఇప్పుడు ప్రజెంట్ అది తీసుకోవాలనుకుంటున్నాము. దానికోసం అమౌంట్ పక్కన పెట్టాలి. ఇప్పుడు కట్టాల్సినవి చాలానే ఉన్నాయి. ఒక ఇద్దరికైతే కట్టేది ఉంది. మొన్ననే కట్టాల్సినది కొన్ని కట్టేసినాము. మేము ప్రతి నెల 5వ తారీఖు వరకు 20,000 కట్టేది ఉంటుంది అనమాట. చిట్టి కానీ లోన్ కానీ. వాటికి అయిపోయిన తర్వాత కిరాయి ఉంటుంది, ఇంకొక చిన్న చిట్టి ఉంటుంది అనమాట. వీటన్నిటికి కట్టిన తర్వాత ఆ ఉన్న మిగతా డబ్బులతోటి మనము బండి తీసుకోవాలన్నమాట. మేము అదే 4 చక్రాల బండి తీసుకుందాం అనుకుంటున్నాం. దానికి ఒక 6-7 కావాలి. ఇవి కట్టిన తర్వాత అది తీసుకోవాలంటే ఈ లోపల ఈ మాసం వెళ్ళిపోయేటట్టుంది. సీజన్ టైం వెళ్ళిపోతుంది. ఎలాగని ఆలోచిస్తున్నాము. ఈ 3-4 డేస్లో ఏమన్నా అమౌంట్ కొంచెం గట్టిగా ఇదయింది అంటే మాత్రం ఫస్ట్ అదే తీసుకుంటాము. వాళ్ళకు 2-3 రోజులు కొంచెం లేట్ అవుతుందని చెప్పేసుకొని ఇచ్చేయచ్చు. ఎందుకంటే పొద్దున సాయంత్రం పెడితే మాత్రం రావాల్సిన అమౌంట్ మనకు వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చేయచ్చు. అలా ప్లానింగ్ చేసుకున్నాము. మొన్నటి వరకు అయితే మాకు పెద్ద బండి ఆటోనో లేకపోతే పెద్ద బండి 4 వీలర్ తీసుకుందాము, సెకండ్ అయినా సరే కొత్తదైనా సరే తీసుకుందామని ఒక 1 month నుంచి బాగా గట్టిగా తిరిగినాము. ఇప్పుడు అయ్యేటట్టు లేదు, తీసుకున్నా కూడా ఇబ్బంది అవుతుంది కట్టడం అని చెప్పేసి కొంచెం ఆ పని కొంచెం డ్రాప్ చేసాం అనమాట. ప్రస్తుతానికైతే ఇక 4-5 డేస్లో తీసుకున్నాము అని అనుకుంటున్నాము. అమౌంట్ కింద వచ్చిందంటే ఆ బండి తీసుకుంటాము మనం వీడియో చేస్తాము. అంటే ప్రజెంట్ ఇప్పుడు దానికి 6-7 కావాలంటే చేతిలో అంత అమౌంట్ లేదు. రేపు మళ్ళీ స్టాక్ తీసుకురావడానికి వెళ్ళాలి, పూజ సామాన్లు తీసుకురావాలి.
కొన్ని కొన్ని ఉన్నాయి, కొన్ని కొన్ని అయిపోయినాయి. దాని గురించి ఫ్రెష్ స్టాక్ తీసుకొస్తే రేపు మూమెంట్ ఎక్కువ ఉంటుందని ఆలోచన. ఎట్లాగో ఇవైతే వేస్ట్ అయిపోయింది, మన దగ్గర 2 days కంటే ఎక్కువ ఉండదు. కానీ ట్రై చేసినాం మన వంతు మనం. కొనే వాళ్ళు కొనలేదు, మనం లాస్ అయిపోయినాం. సో బిజినెస్ అన్నప్పుడు అన్ని విధాలుగా అనుభవం, ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. అండ్ చూద్దాం, అనుకుంటున్నాం, ప్లాన్ చేస్తున్నాం. ఆ 4-wheeler కాకుండా ఈ 4-wheeler తీసుకున్నాం అని చెప్పేసి. సో మీరైతే చూడండి ఫ్రెండ్స్, మా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే. అండ్ మీ సపోర్ట్ మాకు కంపల్సరీ కావాల్సి ఉంటుంది కాబట్టి వాచ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, అంటే నా భాషలో చెప్పాలంటే ఎవరికి డబ్బు ఖర్చు కాదు, కానీ పిసినారోళ్ళు ఉన్నారు కొంతమంది చూస్తున్నారు, కానీ లైక్ లైక్ చేస్తే ప్రాబ్లం కాదంట, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అవుతుంది. మీకు ఇది అవుతుంది కదా, అదే ప్లస్ పాయింట్ అవుతుంది కాబట్టి లైక్ చెయ్యరు నేను చేసేవాళ్ళు. కోటీశ్వరుని సో అది అయిపోతానని కాదు కానీ చెప్పేసి మ్యాటరు. వీడియో కనుక చేస్తారు. చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వీళ్ళని ఎందుకు లైక్ కొట్టాలి అది ఇది అనుకున్నారు, ఏం చేయకండి. మేము ఏమి అంత వెయిట్ చేయట్లేదు, కానీ నచ్చితేనే చేయండి. మరీ బతిలాడి చేయించుకోవాలంటే కూడా ఇది కాదు, నచ్చితేనే చేయండి. ఓకేనా? ఇంకా మిగతాది సపోర్ట్ చేసే వాళ్ళకి అడిగే అవసరం కూడా లేదు, చేసేస్తారు. లైక్ చేసే వాళ్ళకి థ్యాంక్ యూ అబ్బా, ప్రజెంట్ ఇప్పుడు లైక్ చేసే వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. పేరు పేరున థ్యాంక్ యూ. లైక్ చేయని వాళ్ళు కొంచెం ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ ఫ్రెష్గా చేయండి. అనిపిస్తుంది. అందుకనే చెప్తున్నాను. ఇది కొంచెం ఫ్రెష్గానే ఉన్నాయి. నీళ్ళలో వేస్తే అన్ని ఫ్రెష్ అవుతుంది. కొన్ని కొంచెం గట్టిగా అయినాయి, అంటే ఎండిపోయినట్టు అయిపోయినాయి. ఇది పర్లేదు, 2-3 కట్టలు వెళ్తే ఏమో చూస్తే చూడాలి. అందుకని నేను వాటర్ అది ఏమన్నా చుట్టు పెట్టింటే అయిపోతుంది. బొంత ఏమంటారు అది, డబ్బులు వేసి నీళ్ళు అయిపో, డబ్బులు వేసి నీళ్ళు వేసి పెడితే ఇప్పుడు కాసిపోతుంది, ఖరాబ్ అవుతుంది. అందుకే నేను వేయలేదు. అది ఏమంటారు, బట్ట చుట్టు పెట్టుంటే గోల సంచి. ఏమి గుర్తుకొచ్చలేదు, అంత మధ్యాహ్నం వచ్చింది దేవుడా. సరే, ఈ వీడియో అయితే అంతే ఫ్రెండ్స్. ప్రతి వీడియో లాస్ట్ వీడియోస్ పెడుతున్నారు. ఏడు మొహాలు అనుకోకండి, ఏదో వీడియోలు పెట్టాలి కంటిన్యూగా, బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కటి మాకు ఇలా ఉంది అని చెప్పేసి పెడుతున్నాము. కొత్తగా పెట్టే వాళ్ళు మాత్రం చూస్తూ ఉంటే ఒకవేళ మాలాగా అన్నీ ఇది చేసుకోకుండా, అంటే మేమేమి ఎంత ఇది కాలేదు, కానీ కొన్ని లేకపోవడం వల్ల కొన్ని మైనస్లు జరుగుతున్నాయి అన్నమాట. అందుకనే ఇప్పుడు బండి అంటే మెయిన్ ఏంటంటే మనకు వెహికల్ స్టాండ్ ఉంటే మనకు కావాల్సిన టైంకి వెళ్ళవచ్చు, కావాల్సిన టైంకి తీసుకురావచ్చు, కావాల్సిన ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఇక్కడే పెట్టుకోవాలి అక్కడే పెట్టుకోవాలని ఏం లేదు, మనకి ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టవచ్చు. అది బెనిఫిట్ అనమాట. దానివల్ల మార్నింగ్ ఈవినింగ్ పెట్టుకోవచ్చు, మార్నింగ్ పెట్టి నైట్ వరకు కూడా పెట్టుకోవచ్చు. వెహికల్ ఉండి స్టాండ్ ఉంటే ఆ రెండు లేక మేము కొంచెం లాస్ అవుతున్నాం. సో చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏం మ్యాటర్తో ఏం తీసుకొస్తానో మళ్ళీ లాస్ట్ వీడియో పెడతానో, లేకపోతే కొత్త పాటే తెచ్చుకున్నామో అని వీడియో పెడతానో తెలియదు. లాస్ట్ వీడియో పెట్టాలంటే నాకు కూడా అస్సలు ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అనిపించదు. లాస్ట్ ఒకటే పెడతాను. రేపు ఒకవేళ లాభం వచ్చిందనుకో లాభం వీడియో కూడా పెడదాం. లాభం వీడియో కూడా పెడతాము. చూద్దాం, లాభం జరిగిందంటే లాభం పెడదాం. కానీ లాభం రావాలని కోరుకోండి, అందరూ సపోర్ట్ చేయండి. రేపు కొంతమంది అడిగినారు మార్కెట్లో, నేను ఇద్దరం కలిసి ఒక మార్కెట్లో పెట్టేవాళ్ళము. కానీ రేపు ఒక మార్కెట్లో బాగా అవుతుంది అనమాట. ఆ మార్కెట్కి షిఫ్ట్ అయిపోతాను నేను. ఈయన ఒక దగ్గర ఉంటాడు, నేను ఒక దగ్గర ఉంటాను. ఆ మార్కెట్లో చాలామంది రమ్మన్నారు నన్ను, పెట్టుకోమ్మా ఆ రోజు మాకు చాలా అవసరం ఉంది, ఉంటాయి చావాళ్ళు తీసుకొచ్చి మీరు వస్తే కొంచెం మాకు నెక్స్ట్ డే పూజ అవుతుంది అంటే సరేలే వస్తా అని చెప్పేసి అన్నమాట. అందుకని రేపు నేను ఒక దగ్గర, ఆయన ఒక దగ్గర, నన్ను ఒక దగ్గర అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ వెళ్ళాలి. ఆయన సామాన్లు తీసుకొని 2 సార్లు తిరగాలి. మేము 3 గంటల నుంచి స్టార్ట్ చేస్తే ప్యాకింగ్ 3 గంటలకు అయిపోతే నేను 4 గంటల వరకు నా ప్లేస్లో సెటిల్ అయిపోతే ఆయన 5 గంటల వరకు ఆయన ప్లేస్లో ఉంటారు. మేము ఎట్లా తెలుసా, లేట్ అంటే లేదు, ఇంట్లో సర్దేసరికి టైం 4 అయిపోతుంది, 4:30 అయిపోతుంది. నన్ను తీసుకుపోయి అక్కడ వదిలేసరికి 5 అయిపోతుంది. తర్వాత ఈయన సర్దుకొని అడిగేసరికి 5, 6 అయిపోతుంది.
కస్టమర్లు అక్కడికి సగం మార్కెట్ అయిపోతుంది. 10 గంటల వరకు ఉంటుందిలే, కానీ అప్పుడే కొంచెం మూమెంట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ముందే ఉండాలి అని తొందర చేస్తుంటాం. కానీ మేము ఇక కొన్ని కారణాల వల్ల, కొన్ని సెట్టింగ్స్ వల్ల సర్దుకొని అన్నీ చేసుకొని వెళ్ళేసరికి టైం అవుతుంది. స్టార్టింగ్ 2 గంటల నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటే అది అక్కడ వరకు 4 గంటల వరకు రీచ్ అవుతుంది. ఓకే మీ ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, ఎక్కువసేపు పెట్టినా చూడలేదు కాబట్టి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయాలనుకుంటే వీడియోని అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.